ఇవన్నీ ఒక ఫ్రైలా ఉంటాయి తప్ప చాలా బాగుంది. అబ్బా సెల్యూట్ చేయాలండి. నేను ఎప్పుడైనా చెప్తాను, ఆంధ్ర వాళ్ళ గొప్పతనం అద్భుతమైన పచ్చళ్ళు పెట్టడం, అద్భుతంగా వంట చేయటం. అసలు వంట చేశారంటే ఎవరైనా సరేనండి సెల్యూట్ చేయాల్సింది. కొంచెం గోంగూర పచ్చి వేసుకుంటాం. సూపర్ టేస్ట్. అమ్మడి భోజనం గో పులుపుగా ఉందా? అయితే ఇతను బాబు చూడు, అది కోడి నువ్వు నోరు రుతున్నావా అబ్బా అబ్బో అని. పిల్లలు ఏదైనా శుభకార్యాలు చేయాలంటే పూజారి గారి నెంబర్ ఎంత అవసరం పడుతుందండి. పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నారు. వీళ్ళు చాలా సీనియర్స్ అండి. వీళ్ళు ఏదైనా జాతకాలు చెప్పారంటే అసలు తిరుగుండదు అనమాట. సో అంత పర్ఫెక్ట్ గా జాతకం మీరు ఇచ్చారంటే అంతే పర్ఫెక్ట్ గా వీళ్ళు జాతకం అని చెప్తారు. గృహప్రవేశాలైనా, భూమి పూజలైనా, వాహన పూజలైనా, అలాగే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, పిల్లలకి విదేశాలకు పంపించాలన్నా, ఇంట్లో విద్యకైనా, ఉద్యోగానికైనా, రాజకీయానికైనా, మనం ఏ శుభకార్యాలు చేయాలన్నా, పెళ్లిళ్ళు చేయాలన్నా, ఏ పని చేయాలన్నా మంచి ముహూర్తం కోసం మంచి పూజారి గారిని వెతుకుతూ ఉంటాం. ఈ పోస్టులో నెంబర్ కాల్ చేయండి. మీలో ఎవరైనా సరే ఎటువంటి శుభకార్యాలకైనా సరే, శుభగడియాలు అయితే వీళ్ళు పర్ఫెక్ట్ చెప్తారండి. చాలా సీనియర్స్. మేమైతే ఈ పూజారి గారిని నమ్ముతూ మా ఇంట్లో శుభకార్యాలన్నీ చేసుకుంటూ వచ్చాం. శుభకార్యాల కోసం అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను ఆంధ్ర భోజనం, అరిటాకు భోజనం తింటున్నాం అనమాట. ఎందుకు తింటున్నానంటే, నేను 20 రోజుల నుంచి డైట్ లో ఉన్నా. 15 రోజులు కదా, 5 రోజులు ఎక్స్ట్రా చేశాను. ఇన్ని రోజులు డైట్ చేసిన తర్వాత నాకు మంచి భోజనం తినాలని కోరుకుంటుంది. మళ్ళీ ఇంకో 15 రోజులు డైట్ కి నాకు చాలా హెల్ప్ గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ రోజు అయితే సుబ్బమ్మ పికిల్స్ నేను ముందే బుక్ చేసి పెట్టుకున్నానండి. వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు, స్వీట్స్, స్నాక్స్, లడ్డూస్ ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు మీరు ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో అప్పుడే మీకు పెట్టి పంపిస్తారు. ఇతర దేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడా పెట్టి పంపిస్తారు. హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా వీళ్ళే పంపిస్తారు. ఒకే ఒక ఫోన్ కాల్ చేసి చక్కగా మీరు వాళ్ళకి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టి అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఉన్నాయో వాట్సాప్లో అన్నీ మీకు పంపించేస్తారు. ఎంత కాస్ట్ ఏంటి అనేది. పచ్చడి అయితే మీరు ఎప్పుడైతే ఆర్డర్ పెడతారో ఆర్డర్ పెట్టినప్పుడే ఫ్రెష్ పచ్చడి పెట్టి మీకు మీ డోర్ కొట్టి మీ ఇంటికి పంపిస్తారండి. వెజ్, నాన్ వెజ్ పచ్చడికి పెట్టింది పేరు. చికెన్ రొయ్యల పచ్చడి, అలాగే మీకు ఇది మటన్ పచ్చడి, ఇది ఫిష్ పచ్చడి, ఇది మటన్ లివర్ పచ్చడి, ఇది చికెన్ బోన్లెస్ పచ్చడి, ఇది నా ఫేవరెట్ మామిడికాయ పచ్చడి, ఇది లివర్ పచ్చడి అనమాట. ఇది మీకు మటన్, ఇదంటారు బోటి అంటారు కదా, నాటు చికెను కర్రీ అనమాట. నాటు చికెను పచ్చడి. ఇది వచ్చి మీకు కాకరకాయ ఫ్రై, ఇది వచ్చేసి నల్ల కారం, ఇది మునగాకు కారం, ఇది అప్పడం, చికెను, నెయ్యి, కోడిగుడ్డు, బాస్మతి రైస్, చెప్పలా పెరుగు. ఇవి వచ్చేసి మీకు మ్యాంగోస్. ఇవి నాకెంతో ఇష్టమైన గోంగూర పచ్చడి ఫ్రెండ్స్. ఈ గోంగూర పచ్చడి అంటే నాకు ఎంత ఇష్టం అంటే నేను మాటల్లో చెప్పలేను. సో ప్రాణం అనమాట. ఒక్కసారి ఈ పచ్చడి చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏ రేంజ్లో ఉన్నాయో. చాలా బాగా ఇష్టం అండి నాకు ఈ పచ్చళ్ళు అంటే. ఓకేనా? చూసారా పచ్చడి అయితే ఈ కలర్ని బట్టి మీరు చెప్పేసుకోవచ్చు. సుబ్బమ్మ వాళ్ళ దగ్గర చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఇదిగోండి ఈ ఫిష్ పచ్చడి అయితే మీరు ఒక్క ఫిష్ ముక్క వేసేసుకొని చక్కగా అంత పప్పు వేసేసుకొని తినేసేయచ్చు. ఏమున్నా ఏం లేకపోయినా పచ్చళ్ళు అనేది ఉండాలండి. ఒకే ఒక్క ఫోన్ కాల్ చేస్తే హాస్టల్లో ఉండే మీ పిల్లలకి కూడాను వీళ్ళు చక్కగా తీసుకొచ్చిస్తారు. మై ఫేవరెట్ పప్పు చూసారా, టమాటా పప్పు. మా ఇంట్లో పప్పు కమ్మగా ఉంటుందండి. టమాటాలు ఎక్కువ వేస్తాను, ఎందుకంటే మాకు ఇక్కడ తోటలు ఉన్నాయి కదా, టమాటాలు ఎప్పుడు నిలవ ఉంటాయి. ఓకేనా? టమాటా పప్పు. ఇదిగోండి చక్కగా మటన్ పచ్చడి, మటన్ బోన్లెస్ పచ్చడి, ఇది మీకు మటన్ లివర్ పచ్చడి, ఇది మామిడికాయ పచ్చడి, ఇది మీకు చికెన్ బోన్లెస్ పచ్చడి, ఇది మీకు మటన్ బోన్స్ పచ్చడి, ఇది నాటు చికెన్ పచ్చడి, ఇది ఫిష్ పచ్చడి, ఇది రొయ్యల పచ్చడి. ఇవన్నీ ఈరోజు దుమ్ము దులుపు దంచుకొట్టు ఆంధ్ర భోజనం, అరిటాకు భోజనం అనమాట. ఎగ్గు, అప్పడం, నెయ్యి అన్నీ కలిపి శుభ్రంగా హ్యాపీగా ఈరోజు ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. రండి తిన్నాం. ఒక్క పూట తినాలనుకుంటే నేను 2 రోజులు తింటాను అనమాట. నిన్న తిన్నాను బిర్యానీ. ఈ రోజు అయితే వీడియో కూడా వెయిట్ లాస్ పెట్టున్నాను చూడండి. హెయిర్ కూడా లెంత్ హెయిర్, పర్మనెంట్ హెయిర్ పెట్టించుకున్నాను. అది ఎలా పెట్టించుకున్నాను ఏంటి అవి కూడా చూడండి.
చక్కగా పచ్చళ్ళు కావాలంటే ఇలా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త లుక్ కొత్తగా ఉండాలి. 2వ రోజు భోజనం తింటున్నాను నేను. నాకు ఎంత వెయిట్ లాస్కి ఎంత సిన్సియర్గా చేస్తానో అంతే సిన్సియర్గా భోజనం అనేది తింటాను. ఆంధ్ర భోజనం తినాలి అని అంటే మనం సుబ్బమ్మ పచ్చళ్ళే గుర్తు రావాలి. మన ఆంధ్ర వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఇంత మంచిగా పచ్చళ్ళు పెడతారండి. వాళ్ళు పెట్టి అసలు పచ్చళ్ళు తిరుగుండదు. ఆ పచ్చళ్ళు ఆ కలర్ ఇవన్నీ చూసే మీకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, చాలా నీట్గా చాలా శుద్ధి శుభ్రంగా పెట్టి మీ డోర్ కొట్టి మీ ఇంటికి ఇస్తారండి. ఇవాళ రేపు మనకి పచ్చళ్ళు రాకపోతే ఏమైందండి, చక్కగా డబ్బులు పడేస్తే వాళ్ళు చక్కగా పెట్టి పంపిస్తారు. అంత బాగా పెడతారు. సుబ్బమ్మ పచ్చళ్ళు చక్కగా బుక్ చేసుకోండి. ఈ రోజైతే నేను అమ్మ తోడు ఒక్కసారి కూడా ఆలోచించుకోకుండా తినేస్తాను. ఈ పెరుగు ఆ సైడ్కి పెట్టేసి ఏమో ఫైనల్లో వేసేసుకుందాం. ఇదిగోండి మామిడికాయలు కూడా పెట్టేసి. ఈ సంవత్సరం మామిడికాయ తింటాం ఇదే ఫస్ట్ టైం. ఈ సైజ్ కన్నా ఇంకా పెద్ద సైజ్ ఈ ఊర్లో దొరకవు. ఒకవేళ దొరుకుతాయి ఎక్కడో చిన్న చిన్న షాపుల్లో దొరికిన సోనాకాయలు దొరుకుతాయి. మన ఆంధ్రాలో ఫేమస్ ఏంటంటే మామిడికాయలు తేగలు రేగి పండ్లు ఇవి అసలు నేను ఇప్పుడు దాకా తినలా. రేగి వడియాలు ఉంటాయి చూడ, అవి తినాలని రేగి పచ్చడి తినాలని కోరిక. ఈ సంవత్సరానికి నేను తినలేదు. ఎందుకంటే ఇక్కడ దొరకవు. అది తేగలు దొరకవు, రేగి పండ్లు దొరకవు, ఏం దొరకవు. ఏం చేయను, గోంగూర అసలే దొరకదు. తినండిమా రండి. పచ్చడి ఒక్కొక్కటి వేస్తాను సిరి హ్యాపీగా. మీకు రొయ్యల పచ్చడి అంటే రొయ్యల పచ్చడి మా శిరీష తింటది ఫ్రెండ్స్, మీకు తెలీదు. దానికి ప్రాణం. ఇంకా రొయ్యలు ఒకటే ఆ పక్కన పెట్టి పెట్టేసి తీసేస్తాం. ఇదిగోండి అల్లు అర్జున్ గెటప్ వేసింది పుష్ప. ఇది చూడు చక్కగా. ఇది నాటు చికెన్. పచ్చడిలో ఆయిల్ అయితే అలా వేస్తారు. పచ్చడిలో ఆయిల్ వేయకుండా పచ్చడి పెడితే వేస్ట్ అండి. ఇట్టే పెట్టామా, ఇక్కడే పెట్టా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మంచి పచ్చళ్ళు. మటను బోన్ పచ్చడి ఇది. ఒక్కసారి వేసుకుని అలా తిన్నారంటే ఇక జన్మలో మర్చిపోలేరు. ఇదిగోండి చికెన్ బోన్లెస్ పచ్చడి బాగుంటాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే హ్యాపీగా తినేస్తాను నేను. ఏమైనా ఉన్నాయి. మామిడికాయ పచ్చడి తిను. ఆవకాయ కోవేసి అట్లా గుర్తొచ్చింది కదా. ఓకే ఒక్కసారి ఇదిగోండి ఇక్కడే వేస్తున్నాను చూడండి. అరిటాకు భోజనంలో ఆవకాయ లేకపోతే ఎట్లాగండి. ఈ సంవత్సరం ఫ్రెష్గా పెట్టి పంపించారు వీళ్ళు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తామో ఆర్డర్ ఇచ్చినప్పుడే మనకి పెట్టి పంపిస్తారు. ఇదిగోండి మటన్ లివరు, ఇది మటను చక్కగా వేసేసుకొని ఆ పప్పుని ఇలా తీసుకురండి అమ్మా. కూసంతా అన్నంలో అలాగా ఈ పప్పు వేసుకొని అలాగా కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది. అక్కడ పెట్టు. మన ఫేవరెట్ ఫిష్ ఫ్రెండ్. ఈ ఫిష్ అసలు ఫ్రై చేసి మనకు పంపించారా అన్నట్టు ఉంటుంది. మీరు పచ్చడి ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అసలు ఎంత బాగా పెడతారు, చాలా బాగా పెడతారు ఫ్రెండ్స్. నిజంగా వీళ్ళకి 100 మార్కులు వేయచ్చు. ఇదిగోండి ఓకేనా. కలపండి. ముందు చికెన్ ముక్క తినాలి. చికెన్ పచ్చడి అయితే అసలు మాటల్లో వర్ణించలేను ఫ్రెండ్స్. ఫ్రై కలుపుకొని తిన్నట్టు ఉంటుందండి. చికెన్ ఫ్రై మటన్ ఫ్రై మనకు పంపిస్తారు చూడండి, అలా ఉంటుంది. మళ్ళీ వీళ్ళ దగ్గర 6 నెలలు 3 నెలలు నిల్వ ఉంటాయి పచ్చళ్ళు. ఆర్డర్ ఇచ్చినప్పుడే కస్టమర్ ఫ్రెష్గా పెట్టి పంపిస్తారు. రొయ్యలు పచ్చడి అన్నం మీరు బాగా అర్థమైంది ఫ్రెండ్స్. డైట్లో ఇలా నిజంగా ఇలా తింటుంటే ప్రాణమే. అసలు ఈ వాసనకి పిచ్చి పట్టేది నాకు. ఇంట్లో వీళ్ళందరూ పప్పు రోజు మంచి ఫుడ్డే ఉండేది మా ఇంట్లో. చూడండి ఫ్రెష్ పచ్చడిమా. రొయ్యల పచ్చడి ఉంది. ఎంత బాగా పెట్టారు. ఇదిగో ఈ ఫిష్ పచ్చడి. ఓహో నేను ఫస్ట్ గానే కలవగంటాను అనమాట. నా వెయిట్ లాస్ తర్వాత ఆ నెక్స్ట్ డే నేను ఏ వీడియో చేయాలి, నేను ఎలా మీ అందరికి నా వైపు నుంచి ఫుడ్ వీడియోస్ ఈ మధ్య నేను తినట్లేదు కదా, ఈ పచ్చళ్ళన్నీ ముందే బుక్ చేసుకొని నాటు చికెన్ కూడా ముక్క టైట్గా చాలా బాగుంది. కూసంత నెయ్యి మళ్ళీ ఎక్కువ వేసుకున్నామా. ఒరిజినల్ టేస్ట్ పోయింది.
వాళ్ళు పచ్చడి బాగా పెడతారండి. చికెన్ ఏదైనా చికెన్ ఎంత కమ్మగా ఉందో నిజంగా ఫ్రెండ్స్. ఆవకాయ పచ్చడి ఇవన్నీ ఒక ఫ్రైలా ఉంటాయి తప్ప చాలా బాగుంది. అబ్బా సెల్యూట్ చేయాలండి. నేను ఎప్పుడైనా చెప్తాను, ఆంధ్ర వాళ్ళ గొప్పతనం అద్భుతమైన పచ్చళ్ళు పెట్టడం, అద్భుతంగా వంట చేయటం. చాలా బాగుంది అసలు వంట చేశారంటే ఎవరైనా సరేనండి సెల్యూట్ చేయాల్సింది. అంత బాగా పెడతారు, అంత బాగా వంటలు చేస్తారు. నేను ఆ ఊరు ఈ ఊరు మేము టూర్లో వెళ్ళినప్పుడు మాకు సరైన ఫుడ్ దొరికేది కాదు. ఎక్కడైనా సరే మీరు తిరిగి రండి, ఆంధ్రాలో టిఫిన్లు కానీ పునుగులు కానీ బజ్జీలు కానీ ఏదైనా పచ్చడి కానీ అన్ని బాగుంటాయి. అసలు తిరుగులేదు. ఆంధ్ర భోజనానికి అంత వాల్యూ. యావరేజ్ కర్రీస్ పాయింట్ లోకి వెళ్ళినా సరే మధ్య తరగతి వాళ్ళకి కూడాను 10 రూపాయలు 20 రూపాయల కర్రీస్ కూడా ఎక్కడికక్కడ అవైలబుల్ లో ఉంటున్నాయి. ఈ ఊర్లో నేను ఒక్కరోజు కూడా కర్రీ పాయింట్ మాకు ఎక్కడా లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు ఫ్రెండ్స్, కానీ ఉప్పు కారాలు ఇలా వేసి మంచి టేస్టీ ఫుడ్ చేస్తారు. ఒక కర్రీ పాయింట్కి వెళ్ళామంటే మీరు డబ్బులు పెట్టుకోవాలి కానీ అద్భుతంగా అసలు భోజనం దొరికింది. పచ్చళ్ళు ఎంత బాగా పెట్టారండి నిజంగా. 20 రూపాయలకి ఫుల్ మీల్స్, ఆంధ్ర ఫుల్ మీల్స్. కర్రీస్ అసలు టెన్షన్ పడవసరలా మనం. అబ్బా నోటికి ఎన్ని రోజుల నుంచి ఫ్రెండ్స్ నిజంగా ఇన్ని రోజుల నుంచి ఈ డైట్ ఫుడ్ తిని నోరు సప్పబడిపోయిందంటే నమ్మండి. ఎంత బాగుందో మాటల్లో వర్ణించలేను అసలు. ఈ రోజు అయితే నేను ఫిష్ అయితే భలే ఉంటుంది, చిప్స్ లా ఉంటాయి. ఒరిజినల్ పచ్చడి అసలు కారం ఉప్పు అసలు అన్ని సమానంగా వేస్తారండి. ఎంత సీనియారిటీ ఉందో తెలుసు. అదిగోండి వెజ్ మొహంది ఎలా కలుపుకొని తింటుందో చూడండి. పచ్చడి అంటే మా శతాక్షికి మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, వెజ్ పచ్చడి చాలా ఇష్టం. ఇంట్లో ఒకసారి చికెన్ మటన్ అవి లేకపోయినా ఈ పచ్చడి ఉంటాయి, ఫ్రైలా బాగుంటాయి, వేసుకొని తినేసేయచ్చు తెలుసా. నోటికి ఎంత కమ్మగా ఉందోనమ్మా నిజంగా చెప్తున్నా. నాకు కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి, అంత బాగా పెడుతున్నాను నిజంగా. డైట్లో నాకు అన్నం ఎక్కడైనా ఎవరైనా తింటున్నా, లేదన్నా అంత ఎవరైనా పడేసినా, ఇంకేదన్నా అన్నం దొరకకపోయినా అసలు నాకైతే అమ్మో అన్నం వాల్యూ ఎలా అంటే ఈ డైట్ తర్వాత నాకు అన్నాన్ని చూసి అమ్మ దేవుడా అసలు అట్లా ఇంకా ఈ పప్పులు ఇవన్నీ తింటుంటే ప్రాణం అయితే లేచి వచ్చింది. నేనైతే టార్గెట్ పెట్టుకున్న సుబ్బమ్మ వాళ్ళ దగ్గర పచ్చళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. నా వెయిట్ లాస్ అయిన మరుసటి రోజు 2 రోజుల భోజనం నేను ఇలాగే తినాలి. వేసుకో పచ్చడి బాగుంది. మా శిరీష్ అయితే రోజు ఇదే పనిలో ఉంటుంది. స్వీట్స్ స్నాక్స్ లడ్డూస్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. అబ్బా అసలు ఎంత గమ్మ ఉందమ్మా, మాటల్లో సూపర్ టేస్ట్ ఉంది. అసలు ఎంత బాగా పెడతారో అసలు వంటలు కూడా ఫ్రెండ్స్ నిజంగా కమ్మటి వాసన. మటను కమ్మటి భోజనం. పచ్చడి అయితే గోంగూర దొరకదు తెలుసా ఫ్రెండ్స్. ఏదైనా లేదు అన్న మాట లేదే. అది మనం ఎవరు ఏం తిన్నా, ఏం కూరగాయలు తిన్నా, ఏం తిన్నా ఆ గోంగూర లోటే. ఎందుకంటే చింతచిగురు తిన్నా గోంగూర టేస్ట్ వాసన రాదు కదా. రొయ్యల పచ్చడి అయితే అసలు నీసు వాసనే ఉండదు. ఫిష్ పచ్చడి అయితే క్రిస్పీ, మటన్ చికెన్ బోన్లెస్ ఏ పచ్చళ్ళు అయినా సరే అబ్బా సూపర్గా పెడతారు ఫ్రెండ్స్, చాలా బాగా పెడతారు. గోంగూర కలుపుతున్నాం.
పచ్చడి బాగుంది, బాగా పెడతారు పచ్చళ్ళు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా బాగా బాగున్నాయి పెడతారు. కాబట్టి నేను సుబ్బమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు ఎంత బాగా పెడతారో అసలు ప్రౌడ్ అండి నిజంగా. పచ్చళ్ళు రాకపోయినా మీ దగ్గర డబ్బులు ఉంటే చాలు, ఆన్లైన్లో బుక్ చేసుకోండి, హ్యాపీగా పడి ఉంటాయి. కాలేజీకి కానీ, పిల్లలకి హాస్టల్ పిల్లలకి కానీ, స్కూల్కి కానీ, ఊర్లు వెళ్ళాలన్నా ఒక డబ్బా తీసుకొని వెళ్ళి వేడి వేడి అన్నం వండుకొని వెళ్తే 2-3 రోజులైనా పాడవద్దు ఫ్రెండ్స్. పచ్చళ్ళు ఎన్ని రోజులైనా ఉంటాయి. అన్నం అయితే వండుకుంటే ఈరోజు రేపు 2 రోజులు అలా తినేసేయచ్చు. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి ఎవరండి. నాట్ చికెన్ తప్పేసుకోవా ఫుల్ ఆయిల్ చూసా, అందుకే తిన్న తర్వాత అమ్మ గుర్తొచ్చింది. అమ్మ ఆవకాయ పచ్చడి ఎప్పుడు మరవలేము. భోజనంలో పప్పు నిజంగా. డబ్బులు పెడితే ఎక్కడైనా బిర్యానీ దొరికింది, కొంచెం ఇంచుమించు తేడాగా ఉంటుందిలే. కానీ పచ్చళ్ళు అనేది చాలా బాగా పెడతారు ఫ్రెండ్, చాలా బాగా పెడతారు. కారాలు ఉప్పులు సమానంగా వేసి చాలా బాగుంది అసలు. కొంచెం గోంగూర పచ్చి వేసుకుంటాం. సూపర్ టేస్ట్. ఉందమ్మా గోంగూర, బాగా పెడతారు అసలు. బిర్యానీలోకి బిర్యానీ వాటిలో గోంగూర కన్నా ఇదే బాగుంటుందేమో. అవును, ఒకసారి ట్రై చేయాలి. అవును. పప్పు ఏమో కొంచెం స్పూన్ చేసేయలే. గోంగూర అయితే కమ్మటి గోంగూర, ఎంత బాగుందో. నాట్ చికెన్ తించుడు టేస్ట్ చాలా బాగా పెడతారు ఫ్రెండ్స్, చాలా బాగా చేస్తారు అసలు. ఇంకా నేను ఇన్ని రోజులు డైట్ మీద ఇంకా సూపర్గా అనిపిస్తుందమ్మా నిజంగా. ఫ్రైలోనే ఉండొచ్చు. మంచి భోజనం తిని అలా పోయినా ఏం బాధ ఉండదు, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. అన్నానికి చాలా ఇంపార్టెంట్ ఇవాళ. ఎంత బాగుందో, అలాగే ఒళ్ళు కూడా కదిలించాలి అంతే. కమ్మటి భోజనం. చక్కగా బుక్ చేసుకోండి. ఒక ఫోన్ కాల్ చేస్తే ఫ్రెష్గా ఆర్డర్ ఇచ్చి, మీరు ఆర్డర్ ఇవ్వగానే వాట్సాప్లో వాళ్ళ దగ్గర ఉన్న అన్ని స్వీట్స్, స్నాక్స్, కారపళ్ళు, సాంబార్ కారం, అన్ని కారాలు పంపిస్తారు. ఓకేనా? పచ్చళ్ళు అన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ మెన్యూ పంపిస్తాడు. మీకు నచ్చినవి అన్నీ చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ని ఉండగా మేము అప్పడాలు మర్చిపోయాం. అప్పడాలు చికెన్ మర్చిపోయాం. అమెరికాకైనా పంపిస్తారు వీళ్ళు. 10 కేజీలు కాదు 100 కేజీలు పచ్చడి అయినా మీరు ఆర్డర్ ఇవ్వగానే ఫ్రెష్గా పెడతారు. లేదని ఫంక్షన్లు అనుకోండి, ఒక్కొక్కళ్ళు 4 వెరైటీస్ పచ్చడి పెడతారే, ఒక్కొక్కళ్ళు 10 పెడతారు. ఎందుకంటే ఉన్నవాళ్ళు, వాళ్ళకి డబ్బులు కొద్ది ఉండదు. వాళ్ళ గొప్పతనం చాటుకోవడం కోసం పచ్చళ్ళు ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ ఇచ్చేసి ప్లేట్ నిండా పెట్టేస్తారు. గొప్ప కోసం ఎవరికి ఏది నచ్చితే అది తింటారు. నిజంగా ఫ్రెండ్స్. అంత కమ్మగా ఉందమ్మా, చాలా బాగుంది. పచ్చళ్ళన్నీ సూపర్ ఉన్నాయి. మా అమ్మ ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఒకటి, రొయ్యల పచ్చడి ఒకటి డబ్బా ఓపెన్ చేయగానే, వసే నా ముందు ఓపెన్ చేయకండి, ఆ పప్పు తాలింపు ఒకటి నా ముందు వేయకండి, టెంప్ట్ అయిపోతా. రోజులు ఉన్నా సరే నేను పర్వాలేదని నేను తింటానే ఉంటా. బోర్ కొట్టదు, అంత ఇష్టం. బాగా పెడతారు ఫ్రెండ్స్ పచ్చళ్ళు మాత్రం. హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా ఇన్ని రోజు డైట్ తర్వాత నా నోటి నుంచి వచ్చే ఆణిముత్యాలు ఇవన్నీ కూడాను. మీరు కావాలంటే పచ్చడి తెప్పించుకొని చూడండి.
ఏం కావాలమ్మా? పెరుగు కావాలా? మామిడికాయ తిను. నిజంగా కమ్మడి భోజనం అమ్మ. సరే అబ్బా భలే ఉన్నావా. గుడ్డు తినలేదంటే గుడ్డు తినండి. పిల్లలతో కలిసి తిని చాలా రోజులేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను తినట్లేదు కదా. ఇప్పుడు నేను డైట్కి వెళ్ళట్లేదు, మెయింటెనెన్స్ డైట్కి వెళ్ళట్లేదు, డైట్కే వెళ్తున్నా ఇంకో 15 రోజులు. ఎందుకున్నామా చాలా ఫుల్ అయిపోయింది. టచ్ చేస్తాను అయిపోయింది. ఈ పచ్చడి అయితే ఒక అంత చూస్తా నేను. మటన్ ఇది తింటాడు భలే ఉంది. సరిగా ఏంది? అవునా తిను. కమ్మగా ఉండబ్బా. ఆ పెరుగు ఇటీయమా? పెరుగు జోలికి వెళ్ళబుద్ది అట్లా. పెరుగు తాగేసి రాకపోతే తింటానవా? సరే 2 ముద్దలు పెట్టుకొని పచ్చడి వేసుకుంటాను, మామిడికాయ పచ్చడి. అంత బాగుండవు చికెన్ పచ్చడి అయితే. మామిడికాయదబ్బా. నేను అదే తింటున్నా. నేను పెరుగన్నంలో సాల్ట్ వేసుకోను మామిడికాయ పచ్చడిలోకి అయితే, అలా అదే సపరేట్ సరిపోయింది. అబ్బో పొల్ల పొల్లగా పచ్చడి కమ్మగా భలే ఉంది సీరియస్లా. ఈ సంవత్సరం మేము ఆవకాయ పచ్చడి తింటున్నాం. ఆహా ఓవరాల్ గా సూపర్ ఫుడ్ అమ్మా. మంచి భోజనం, కమ్మడి అన్ని భోజనం. వెరైటీస్ ఇక్కడే ఉన్నాయి ఇక్కడ. పెరుగు మామిడికాయ తీసుకో, మామిడికాయ తినేస్తాను ఇక. అదా నాకు అందుతామా? నువ్వే తీసుకో. అందిందిరే బా. బో పులుపుగా ఉందా? అయితే ఇక్కడ బాబు చూడు అది కోడి, నువ్వు నోరు రుతున్నావా అబ్బా అబ్బో అని. అన్నం పెట్టే నేను కోళ్ళ దగ్గర వచ్చా, అయినా మళ్ళీ పెడతా. రాజు హీరోలు మా కోళ్ళకే ఇవ్వాలి. పుల్లగా ఉంది. అవునా? తింటావా? ఈ సంవత్సరం ఇదే తింటాం ఫస్ట్ మామిడికాయ. కానీ అంత తీపిగా లేవులే కానీ పుల్లగా కొంచెం. అబ్బో ఫుల్ అయిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. చక్కగా బుక్ చేసుకోండి, కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను. చాలా నీట్గా శుభ్రంగా చాలా టేస్టీగా పెట్టి పంపిస్తాను ఫ్రెండ్స్, ప్రామిస్, నిజంగా చెప్తున్నా. మంచి భోజనం తిన్నా, ఇక ఏమైనా పర్లేదు ఫ్రెండ్స్. ఎన్ని రోజులైనా కష్టపడి డైట్ చేస్తాను. మంచి నిజమా?
చక్కగా బుక్ చేసుకోండి. బాయ్.